ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కింగ్ రోల్ పోషిస్తుంది. అయితే కింగ్ మేకర్గా తెలంగాణలో రాబోయే రోజుల్లో కావాలి అనేది ఆ పార్టీ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. సో ఆ అడుగులు ఎలా పడబోతున్నాయి, ఏ విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే. నమస్కారం. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మీలో బ్రైట్నెస్ కనపడుతుంది బాగా. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అంటే ఐ విల్ నాట్ కాల్ ఇట్ అ టార్గెట్, బట్ ఎస్, ఖచ్చితంగా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలనే ఆశిస్తాం. ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలో కూడా ఒక మంచి బలమైనటువంటి శక్తిగా మేము ఉండాలని ఆశిస్తాం, అందులో డౌట్ లేదు. సో ఎందుకంటే 10 సంవత్సరాల అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, సమస్య ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది. కాకపోతే అక్కడ మేము మొదట 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కాబట్టి సెకండ్ 5 సంవత్సరాలు మేము కంప్లీట్గా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి ఒక అవకాశం అక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ అక్కడ మోర్గా ఉండుండొచ్చు, ఈవెన్ మీడియా పరంగా కూడా. బట్ ఓవరాల్గా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఇబ్బంది ప్రజలకు ఉంటే అక్కడ ఉంటుందండి తెలుగుదేశం పార్టీ. అండ్ డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీగా మా లక్ష్యం ఎప్పుడు అధికారంలో ఉంటే ప్రజలకు ఇంకా ఎక్కువ మంచి చేయగలుగుతాం. సో ఆ టార్గెట్ దిశగా వెళ్ళారు, అక్కడ సక్సెస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి, అంతే కదా విడిపోయిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ అసలు ఈ పార్టీ ఉందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రక్షాళన చేసి నిజంగానే మీరు రాబోయే రోజులు అధికారంలోకి చేరతారా? డెఫినెట్ గా అండి. అంటే పార్టీ ఉందా లేదా అనేటువంటి విషయ ఆ స్టేట్మెంట్ అయితే నేను ఒప్పుకోను. ఎస్, నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమంటారు అంటే కార్యకర్తల బేస్డ్గా నడిపించుకుంటూ వస్తున్నారు. 2014లో అన్ని సీట్లు గెలిపించుకున్నారు కార్యకర్తలు, అందరూ పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. 2018లో కూడా గెలిపించుకున్నారు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అయినా సరే పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోయారు. అయినా కార్యకర్తలు ఎక్కడా బెదరలేదు. మాలాంటి కార్యకర్తలు ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గలేదు. పార్టీ తరఫు నుంచి మా పోరాటం నడుస్తూనే ఉంది. అండ్ తెలుగుదేశం పార్టీలో నాయకులు పుడుతుంటారండి. దట్స్ లైక్ an ongoing process. పొలిటికల్ ఫ్యాక్టరీ అనుకున్నది అంటే ఆన్గోయింగ్ ప్రాసెస్ అని ఎందుకన్నా అంటే డెఫినెట్ గా ఇవాళ పీపుల్ లైక్ మీ ఆర్ గెటింగ్ బెటర్ ఆపర్చునిటీస్ కదా. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ ఆల్సో. సో రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఒక ఐ థింక్ సరికొత్త తెలంగాణ తెలుగుదేశాన్ని చూస్తారు మీరు. అంటే 83 ఫార్ములానా? అంతే కదా. సో ఆ ఫార్ములాతో వస్తున్నారు. ఒకటి రావు గారు, ఇప్పుడు 83లో ఏం జరిగింది, అప్పుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు అనుకోండి, ఏమన్నా అనుకోండి, అంటే వాట్ ది పార్టీ హైకమాండ్ థాట్, అంటే అధిష్టానం ఏదైతే ఆలోచించిందో, ఏ రకంగా అయితే పార్టీ ముందరికి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక సిద్ధాంత పరంగా కావచ్చు, ఒక ప్రిన్సిపల్ పరంగా అయితే ఎలా అయితే వెళ్ళామో ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ కదా. ఎస్, ఒడిదుడుకులు ఉండొచ్చు రాజకీయాల్లో, కానీ ఇంత బ్రహ్మాండమైనటువంటి లెగసీ అంటాను నేను. యూ ఇమాజిన్ 83 నుంచి నౌ వీఆర్ ఇన్ 2024 అండ్ స్టిల్ వీఆర్ సీయింగ్ తెలుగుదేశం పార్టీ యాజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పార్టీ ఇన్ తెలుగు స్టేట్స్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు యువతని రాజకీయాలకు ప్రోత్సహించడం కావచ్చు, చదువుకున్న వాళ్ళని రాజకీయాలకు ప్రోత్సహించడం కావచ్చు, మహిళల్ని రాజకీయాలకు ప్రోత్సహించడం కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ఒక ప్లాట్ఫామ్ గా రాజకీయాల్ని కూడా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ గా అందించడం కావచ్చు. సో వీ హ్యావ్ డన్ ఆల్ ఇన్నోవేటివ్ థింగ్స్. తెలుగుదేశం పార్టీ అంటే ఇన్ ప్రిన్సిపల్ గా మేము చేసి చూపించాం, వాటిని చెప్పడమే కాకుండా చేసి చూపించాం మేము వాటిని. ఆ రోజునే కదా మనం చూసింది, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, అన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళు వచ్చారు. అంతకుముందు రాజకీయ నేపథ్యం లేని వాళ్ళు చూపించారు అందరం కూడా. సో డెఫినెట్ గా ఇవాళ రోజున దాని పర్యావసానం ఏంటంటే, దాని రిజల్ట్ ఏంటంటే 40 సంవత్సరాల పాటు పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు తెలంగాణ తీసుకోండి సార్, 20 ఏళ్ళు మేము అధికారంలో లేని తెలంగాణ ప్రాంతంలో 20 ఏళ్ల నుంచి, అయినా సరే ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీస్ అని చెప్తాం కదా తెలుగుదేశం పార్టీని. క్యాడర్ బేస్ గా చూసుకున్నా ఎక్కడికి వెళ్ళినా సరే. సో డెఫినెట్ గా ఒక 40 సంవత్సరాల పాటు ఒక బ్రహ్మాండమైనటువంటి ఐ థింక్ ఐ వుడ్ సే జర్నీ we could continue because of the decision then.
కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితులు వేరుగా మారిపోయినాయి కదా. మారిపోయిన తర్వాత 2014లో మీకు ఇచ్చినటువంటి 19 మంది బీజేపీకి అలాగే తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు వాళ్ళని జారు విడుచుకోవటం, 2018లో 3 తెలుగుదేశం వాళ్ళని జారు విడుచుకోవటం, ఇవన్నీ కూడా పార్టీ నిర్లక్ష్యం కారణంగా జరిగిన పొరపాట్ల లేదంటే అవి డ్యూ కోర్సులో జరిగినాయా? పార్టీ నిర్లక్ష్యం అని నేను అన్నాను సార్ వాటిని. ఇప్పుడు ఏమైంది అని అంటే డెఫినెట్ గా వెదర్ వి యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ 2014 కన్నా ముందరి నుంచి కూడా, అంటే ఉద్యమ సమయం నుంచి కూడా, ఈ మలిదశ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మనం తీసుకుంటే ఎందుకో తెలుగుదేశం పార్టీ టార్గెట్ గానే ఉద్యమం చేశారండి కొంతమంది. నేను ఐ డోంట్ గో బిహైండ్ ఇన్ సెయింగ్ దట్ స్టేట్మెంట్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులుగా ఏ రోజున కూడా మేము ఒక పార్టీకి అగెన్స్ట్ గాను, ఒక వ్యక్తికి అగెన్స్ట్ గాను, ఒక ప్రాంతానికి అగెన్స్ట్ గాను మేమే ఉద్యమం చేయలేదు. వాస్తవం చెప్తున్నాను నేను. ఎవరికి అగెన్స్ట్ గా ఉద్యమం చేశాము? తెలంగాణకి సంబంధించి న్యాయం జరగాలని మాత్రమే ఉద్యమం చేసాం. మాకేమి ఎవరు శత్రువులు కాదు అక్కడ. ఆంధ్ర ప్రజలేని శత్రువులు కాదు, ఏమంటారంటే ఏ పార్టీయో శత్రువు కాదు అక్కడ. కానీ ఒక పర్టిక్యులర్ పార్టీ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఒక రకంగా అంటే వాళ్ళకి అది తప్పించి అస్తిత్వం లేదు. అది కామన్ కదా, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. వాళ్ళకి చాతరైనటువంటి ప్రయోగం వాళ్ళు చేశారు. నేను లెట్ మీ కంప్లీట్ సార్. నేను ఎందుకంటున్నా అంటే ఆ రోజున తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో మలిదశ ఉద్యమం ఏదైతే తీసుకున్నామో అప్పుడు కేసీఆర్ గారి పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు వాళ్ళ మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు, మెయిన్ టార్గెట్ తెలుగుదేశం. ఎందుకు? తెలంగాణలో మేము బలంగా ఉన్నాం కాబట్టి. నేనేమంటాను అంటే డెఫినెట్ గా ఏమైందంటే దట్స్ సంథింగ్ రిలేటెడ్ టు సెంటిమెంట్ సార్. వీ హావ్ టు యాక్సెప్ట్ దట్. దట్స్ సంథింగ్ రిలేటెడ్ టు సెంటిమెంట్ ఆఫ్ ద స్టేట్. సో ఏమైపోయిందంటే తెలంగాణకి మేమేదో వ్యతిరేకం అనేటువంటి ఒక ముద్ర వేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. కొంత మేరకు ప్రజలు దాన్ని నమ్మారేమో అనిపించింది నాకు, కొంత మేరకు. ఎందుకంటే కంప్లీట్ గా నమ్మితే మాకు 15 సీట్లు 2014లో రావు సార్. ఆనెస్ట్ గా 20 మొత్తం. సో అప్పుడు నాకు తెలిసి మేము ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ కి 23, 22 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో డెఫినెట్ గా ఆ రోజున కూడా ప్రజలు ఏం నమ్మలేదు. కానీ ఆ సెంటిమెంట్ అనేటువంటిది కొంచెం ఇట్ హ్యాడ్ హైయర్ ఇది ఉండేది. 63 కదండి, అది పెద్ద మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉన్నారు తప్పించి సెంటిమెంట్, నేను అనేది సెంటిమెంటే ఆ రోజున ఇచ్చేసారు. సో దాంతో ఏం జరిగింది అంటే ఒక ఇంకా అయిపోయింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ లాంటివి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఎవరైతే ఆ రోజున గెలిచినటువంటి నాయకులు ఉన్నారో మా భవిష్యత్తు కోసమనో ఇంకోటనో సరే, ఐ వుడెంట్ బ్లేమ్ దెమ్ ఇన్ ఎనీ వేస్, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ దెమ్. సో వాళ్ళు అది చేసుకొని మేము ఆ పార్టీలోకి వెళ్ళిపోతాం అనేటువంటిది ఒక దీంట్లోకి వెళ్ళారు. స్టిల్ ఐ డెఫినెట్లీ విల్ నాట్ కాల్ ఇట్ ఏమంటారు అని అంటే అధిష్టాన నిర్లక్ష్యం అని నేను అనండి. వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు.